నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. దీనిలో మహిళలు శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. కర్నూలు శక్తి టీం సిఐ విజయలక్ష్మి పిలుపు. కడప జిల్లా మైదుకూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు. వైభవంగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం. భారీగా తరలివచ్చిన భక్తులు. వికలాంగురాలికి మంజూరైన ఇందిరమ్మ ఇల్లు రద్దు. ఖమ్మం కాంగ్రెస్ నేతల చేతివాటం. కడప జిల్లా సర్వారాయపల్లె వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మోటార్ సైకిల్పై వెళ్తున్న ఇద్దరిని టిప్పర్ వాహనం ఢీకొనడంతో మోటార్ సైకిల్పై వెళ్తున్న ఇరువురిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరు బి కోడూరు మండలం గుంతపల్లి గ్రామానికి చెందిన గుంత జయరామిరెడ్డి, కొండా జయరామిరెడ్డిలుగా గుర్తించారు. ఇక ప్రమాదానికి కారణమైన టిప్పర్ నేషనల్ హైవే పనులు చేపట్టిన రిత్విక్ కన్స్ట్రక్షన్ సంస్థ వారిదిగా గుర్తించారు. ఇక మృతుడికి సంబంధించిన బంధువులు ఆగ్రహంతో భీమంటం మండలం డి అగ్రహారం వద్ద రితిక్ కన్స్ట్రక్షన్స్ క్యాంపు కార్యాలయం వద్ద నేషనల్ హైవేపై ధర్నా చేపట్టారు. ఉదయం చనిపోయిన వ్యక్తిని కనీసం పరామర్శించడానికి కన్స్ట్రక్షన్కు అలాగే సంస్థకు చెందిన ప్రతినిధులు రాకపోవడంతో వారి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాహనదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రితిక్ కన్స్ట్రక్షన్స్ వారి మీద తగు చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలంటూ నేషనల్ హైవేని దిగ్బంధం చేశారు. సుమారు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కడప జిల్లా బీకోడూరు మండలం గుంతపల్లె గ్రామవాసి నుంచి గుంతా జయరామిరెడ్డి గారు వాళ్ళ యొక్క అత్తగారు ఊరైన బట్టి శ్రీనివాసపురంకి వెళ్తుంటే మధ్యలో వచ్చేసి వాళ్ళ మామ వాళ్ళ ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ డెత్ అయిన పర్సన్ జయరామిరెడ్డి వెళ్తుంటే ఆపోజిట్లో వచ్చేసి కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళది ఒక టెంపో ఎంటీది కంకర్ మిక్చర్ ఆపోజిట్గా రాంగ్ రూట్లో వచ్చేది. రాంగ్ రూట్లో రావడం వల్ల ఇతను సైడ్ పెట్టుకొని ఉన్నప్పటికీ కూడా ఆ బండి వచ్చేసి అతను ఆల్రెడీ డ్రింక్ చేసి ఉన్నాడంట. హిట్ చేసి రన్ వెళ్ళిపోయిండు. సైడ్ ఇతను నిలబడి పెట్టుకొని ఉంటే బండిని కూడా కొట్టేసి తాగిన మైకంలో అతను కొట్టి అతను వెళ్ళిపోయాడు డ్రైవరు. తర్వాత ఏమైందని అక్కడ కనీసం ఏం చేయలేదు. తర్వాత వీళ్ళు తెలుసుకొని అక్కడికి వచ్చేసరికి జయరామిరెడ్డి దాదాపుగా ఒక 10 అడుగుల లోతు గుంతలో పడిపోయినారు. అక్కడనే ఉన్నటువంటి వెంకటరమణారెడ్డి గారు వచ్చేసి రోడ్డు మీద అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. రెండు కాళ్ళు ఫ్రాక్చర్ అయినాయి. అట్లనే సడుగులో కూడా వెంకటరామరెడ్డి గారికి మొత్తం సవరికి వచ్చేసింది ఆ గూడ మొత్తము. కానీ ఎప్పుడైతే అక్కడ పడిపోయిందో 10 అడుగుల లోతుల గుంతలో జయరామిరెడ్డి అప్పటికే వచ్చేసి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయారు. తర్వాత విషయం తెలిసినప్పటికీ కూడా ఎవరైతే ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఉండరో కనీసం ఏం జరిగింది, ఎలా జరిగింది, మనం వచ్చిన రూట్ ఏంది, కనీసం అక్కడ మనం కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే ఆ కన్స్ట్రక్షన్ దగ్గర సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటి, కనీసం అక్కడ కన్స్ట్రక్షన్ అంటే ఆరో మార్కులు కానీ అక్కడ ఒక పర్సన్ కానీ ఉండాలి. కానీ మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి చూసినప్పటికీ కూడా అక్కడ ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ అయితే ఎక్కడ లేవు. తర్వాత అది 29 మార్నింగ్ జరిగినప్పటి నుంచి తర్వాత మేము ఏం చేసినామంటే కర్నూలు ఇక్కడ వచ్చేసి ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఏం లేదు అంటే కేవీఆర్ హాస్పిటల్కి అడ్మిట్ చేసాము. అయితే అక్కడ వచ్చేసి అక్కడ కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉండడం వలన దీన్ని మంచి మెరుగైన చికిత్స కోసము కర్నూలుకి తరలించమన్నారు. అక్కడి నుంచి కర్నూలులోని కామినేని హాస్పిటల్కి అడ్మిట్ చేస్తే అక్కడికి వాళ్ళు ఈసీజీ అన్నీ తీసి సిటీ స్కాన్ చేసి జెమ్కేర్లో అడ్మిట్ అయ్యడం జరిగింది. దాదాపుగా అక్కడ ఒక 4-5 అవర్స్ చికిత్స తర్వాత సిటీ స్కాన్లో ఆ బ్రెయిన్ అంతా ఇదైపోయినదని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలులోని అడ్మిట్ చేయడం జరిగింది. తుది శ్వాస వచ్చేసి 1వ తారీఖు ఉదయం వచ్చేసి 9:33 ఆ టైంలో వచ్చేసి ఇవ్వడం జరిగింది. అయితే కనీసము ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కనీసం అక్కడ జరిగింది ఏమైంది, ఎలా ఉంది, కనీసం మీ స్థితి ఏంది, మీకు ఎంత ఖర్చు వస్తుంది, కనీసం జరుగుతుందని కూడా ఇప్పటికి కూడా నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. దాదాపుగా మేము వాళ్ళతో కాల్లో కనెక్ట్ అవుతూ ఉంటే వాళ్ళు ఏం చెప్తా అంటే ప్రాపర్గా రెస్పాండ్ అవ్వడం లేదు. చూస్తాము, చేస్తాము, చూద్దాంలే ఇవే చెప్తాండ్రు. అంటే ఇవన్నిటికీ చాలా ఇబ్బందికరమైన స్థితి. అక్కడ చూస్తే అతను దాదాపు 42 సంవత్సరాల వ్యక్తి, తనకు ఒక భార్య, 2 చిన్నపిల్లలు, చదువు ఉండేవి. కానీ ఆమె వాళ్ళకి ఆర్థిక స్తోమత వచ్చేసి అతని మీద డిపెండ్ అయి ఉంది. కానీ ఆదివారం ఉదయం మా తమ్ముడు వాళ్ళ అత్తగారి ఇక్కడ నుంచి మైదుకూరు వస్తాను రాంగ్ రూట్లో వచ్చి అది కొట్టింది. కొడితే వాళ్ళేమి ఇప్పుడు ఆదివారం నుంచి మేము ప్రయత్నం చేస్తే వాళ్ళేం మాకు పలకడంలే. సీఎం రమేష్ సార్ అంటే ముఖ్యమంత్రి సమానం. మేము ఫస్ట్ నుంచి మేము కూడా తెలుగుదేశం. నా పిల్లలు, మా తమ్ముడి పిల్లలు, నా అదే పిల్లలు, వీళ్ళ భవిష్యత్తు అందో
వీళ్ళ భవిష్యత్తు ఏందో సార్ చెప్పండి సార్. మీరు ముఖ్యమంత్రి అయినా సరే మాకు న్యాయం చేయాలి సార్. వాళ్ళు ఎట్ట బతకాలి సార్? వీధోళ్ళము న్యాయం చేయండి సార్. సీఎం చాలా చిన్న వయసు. చూడు సార్, చూడండి సార్, మీరు చూడండి సార్, చూడండి సార్. కూతురు కొడుకు సార్, కూతురు కొడుకు అన్యాయం జరిగింది సార్. మాకు న్యాయంగా రాలే రూట్, అన్యాయంగా వచ్చింది. మీది అన్యాయంగా వచ్చింది. అన్యాయంగా వచ్చి మా తమ్ముని చంపేసింది సార్. అది ఆ డ్రైవర్ హాస్పిటల్ కూడా స్టేషన్ కూడా హాజరు కాలేదు ఆయన. మేము కర్నూలు పోయినాము. కర్నూలులో ఉన్నామా మమ్మల్ని చూడలే. మీరు సాగుతాలు కావచ్చు సార్. కర్నూలు నగరంలోని బి క్యాంపు ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ అధ్యక్షతన శక్తి టీం ఆధ్వర్యంలో బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు, ఈవ్ టీజింగ్, ఇక సైబర్ క్రైమ్, హ్యూమన్ ట్రాకింగ్, అలాగే సోషల్ మీడియా పట్ల జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శక్తి టీం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్ విజయలక్ష్మి ప్రసంగిస్తూ, ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు శక్తి యాప్ ద్వారా సమాచారాన్ని తెలియజేయనట్లయితే నిమిషాల వ్యవధిలోనే సమీపంలో ఉన్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుంటారని తెలిపారు. మహిళలపై జరిగే నేరాల సోషల్ మీడియా, వాట్సాప్, అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లు ప్లాట్ఫామ్ ద్వారా జరిగే నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. శక్తి యాప్ను విద్యార్థినులు అందరూ తమ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా కానిస్టేబుళ్లు, కళాశాల లెక్చరర్స్ రామకృష్ణ, విజయశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజు స్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్రాగమన శాస్త్రం విధానంలో విశ్వక్షేణారాధన, పుణ్యాహ వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం భక్తులకు స్వామివారి అంతరాలయం దర్శనం కల్పించారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి అంతలోనే రద్దు చేసిన సంఘటన ఖమ్మం జిల్లా వైరా మండలం నారపనేనిపల్లి గ్రామంలో వివాదాస్పదంగా మారింది. గుడిద ఉపేంద్ర అనే వికలాంగురాలు తన మూడో కూతురుతో చిన్న గుడిసెలో గత 10 సంవత్సరాలుగా నివసిస్తోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరీలో నారపనేనిపల్లి గ్రామంలో 15 ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యాయి. దాదాపుగా ఇందిరమ్మ కమిటీ ద్వారా మొదటి విడతలో తన పేరు ప్రకటించడంతో వికలాంగురాలైన గుడిద ఉపేంద్ర ఆనందంలో మునిగిపోయింది. అయితే కొన్ని రోజుల తర్వాత ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఉపేంద్రకు మంజూరైన ఇల్లు లిస్టులో క్యాన్సిల్ అయిందని వెల్లడించారు. దీంతో మనోవేదన చెందిన ఉపేంద్ర మీడియా ముందు బోరున విలపించింది. తనకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిని తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రామదాస్ నాయక్, జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని తన ఆర్థిక పరిస్థితి చూసి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ కోరుతోంది. నమస్కారం. పెద్దలకి, ముఖ్యమంత్రి గారికి నా నమస్కారం. నా పేరు గుడిద ఉపేంద్ర, మాది నారపనేనిపల్లి, వైరా మండలం, ఖమ్మం జిల్లా. నేను ఇక్కడ నుంచి మాట్లాడుతున్నా. నా పరిస్థితి ఏంటంటే కాలనీ వచ్చిందని ఫస్ట్ పేరు చెప్పారు, తర్వాత ఫోన్ చేస్తే కాలనీ రాలేదని చెప్పారు. నాకు ఇల్లు కావాలి, ఇందిరమ్మ ఇల్లులు వచ్చినాయి అని చెప్పారు, కానీ ఆ ఇల్లు రాలేదు. పేరు ప్రెసిడెంట్ గారు ఫోన్ చేసి అమ్మ నీకు పేరు వచ్చిందమ్మా అనడం, తర్వాతకి అడిగితే మళ్ళీ నీ పేరు లేదమ్మా పేరు పోయింది అనడం. అదేందండి పేరు మీకు ఇల్లు చూపించను కదండి, నా పరిస్థితి చూపించను కదండి, అదేంది అట్లా మాట్లాడుతున్నారు ఏందని అన్న అంటే ఆ పేరు పోయిందమ్మా ఇప్పుడు లేదు, లిస్టులో లేదు, వాళ్ళకి వచ్చిన పట్టా కాగితాలకు వచ్చిన వాళ్ళకి వస్తుంది ఇల్లు, నీకైతే లేదని అన్నారు. ఎట్లా అని అంత తన్నుకులాడినా కూడా ఏం చేసినా ఏం దారి దొరకట్లేదు నాకు. ఇంతగానో చెప్పిన పెద్ద మనుషులు వచ్చి ఓట్లు వేయించుకున్నారే, చెప్పారే, నేను మీకు ఇది గట్టి పెడతానమ్మా అది గట్టి పెడతానమ్మా వాగ్దానాలు ఇచ్చారే, అవన్నీ ఎడిపోయినాయి. చూపించిన కదా నా పరిస్థితి దొడ్డి కూడా లేదే. చివరికి నాకు ఇల్లు చూసి ఇవన్నీ చూసి కూడా అలా మాట్లాడుతున్నారు ఏందని భయపడి ఏం చేయాలో తెలియక కలెక్టర్ ఆఫీస్ పోదామని అనుకున్నా, కానీ పోయే స్థితిలో లేదు. నేను ఆటో ఎక్కాలన్నా, బస్సు ఎక్కాలన్నా, ఛార్జింగ్ కావాలన్నా, కానీ మా లాంటి కలెక్టర్ ఆఫీస్కి కూడా రానియడం.
ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఉండాలి అక్కడ. ఎంత చదువులు ఉన్నా ఎంత ఉన్నా అక్కడ గొప్ప వాళ్ళు ఉంటేనే రానిస్తారు, మమ్మల్ని గేటు కూడా దాటనివ్వరు. ఏం చేయాలో అర్థం కాక నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. అయినా నాకు ఉన్నారనే కానీ లేని కింద లెక్క ఎవరు లేరు. నేను ఒక అనాథని. ఈ అనాథ ఏం చేసిద్ది, యాడికి పోయిద్ది, ఎక్కడెక్కడ తిరిగి వచ్చిద్ది, దాని చేత ఏమైద్ది అని వాళ్ళు పెద్ద మనుషులు నాకు ఇట్ట న్యాయం చేశారు. కానీ నాకు ఇప్పుడు ఇల్లు కావాలి, కానీ గవర్నమెంట్ దిగి రావాలి. గవర్నమెంట్ నాకు సహాయం చేసి నాకు ఇల్లు కట్టి పెట్టాలి. అది ఒక్కటి చేయాలి నాకు. కలెక్టర్ గారు కూడా వచ్చి నా స్థితి, నా పరిస్థితి చూడాలి, నేను ఏ స్థితిలో ఉన్నాను. కానీ ఇంత మనుషులు నాకు ఎంత అన్యాయం చేశారు, నాకు ఎంత న్యాయం చేస్తున్నాను, నన్ను బుడిగురు ముంచేశారు. నాకెవరూ లేరయ్యా. పల్నాడు జిల్లా వెల్లుర్తి మండలం సిరిగిరిపాడు గ్రామంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలో సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అప్రతిహతంగా జరుగుతుందన్న అభివృద్ధి అందిస్తున్న సంక్షేమాన్ని చూసి ఆకర్షితులైన మండల వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున టీడీపీలోకి క్యూ కట్టారు. వెల్లుర్తి మండలం వైసీపీ సీనియర్ నాయకులు, ఇక ప్రస్తుత మండల పరిషత్ అధ్యక్షులు అలుగుమల్లి సంజీవరెడ్డి, గంగలకుంట ఎంపీటీసీ దాసరి చిన్న శ్రీనివాసరావు, వెల్లుర్తి ఎంపీటీసీ రాయనూతల లక్ష్మి, సిరిగిపాడు 2 ఎంపీటీసీ రమావత్ బోడిబాయి, సిరిగిపాడు హాస్పిటల్ చైర్మన్ దర్శనాల హనిమిరెడ్డి, గంగలకుంట మాజీ సర్పంచ్ వెంకట్రామయ్య, మాజీ ఎంపీటీసీ గండూరి వెంకటమ్మలతో పాటు పెద్ద సంఖ్యలో వార్డు మెంబర్లు, మాజీ ప్రజాప్రతినిధులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు మండలంలోని పలు గ్రామాల నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు దాదాపు 100 కుటుంబాలకు పైగా టీడీపీ కండువా కప్పుకున్నారు. పార్టీలో వస్తున్న వారికి ఎమ్మెల్యే జూలకంటి పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇచ్చుడు ఓకే. ఓకే దగ్గరలో ఉండండి. ఇటు చూడన్న, ఇటు ముందు రండి. ఓకే, కొద్దిగా పక్కన ముందురా, చేతులు ఓకే. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జీవనాడి అయిన తుంగభద్ర జలాశయం ఎగువ ప్రాంతాల్లో వర్షాలు జోరుగా ఊపందుకోవడంతో డ్యాంలో వరద నీరు పోటెత్తుతోంది. బుధవారం డ్యాంలో నీటి నిల్వ 77 టీఎంసీల వరకు చేరుకోవడంతో ఇక డ్యాంకు సంబంధించిన 4 క్రిస్ట్ గ్రేట్లను పైకెత్తి దిగువకు సుమారు 10,400 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం డ్యాంలో వరద నీటి ప్రవాహం యథావిధంగా కొనసాగుతుండడంతో ఇక అదనంగా దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. గత 20 ఏళ్ల క్రితం జూలై 2న డ్యాం నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. సుమారు 20 ఏళ్ల అనంతరం నీటిని విడుదల చేయడం జరుగుతోంది. ప్రస్తుతం డ్యాంలో నీటి మట్టం 1626.20 అడుగులు, ఇన్ఫ్లో 32,767 క్యూసెక్కులు, ఇక అవుట్ఫ్లో 13,670 క్యూసెక్కులుగా ఉందని బోర్డు అధికారి వర్గాలు వెల్లడించాయి. జగన్తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా సెట్టూరు మండలం పెరుగుపాలెం, ఇక ములకలేరు, తిప్పనపల్లి గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఇంటింటికి ప్రచారంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు నియోజకవర్గ అబ్జర్వర్ నాగేశ్వర యాదవ్, స్థానిక నాయకులు కలిసి సూపర్ 6 కరపత్రాలను ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించారు.
ఇక ములకలేరులో వైసీపీ సర్పంచ్ లక్ష్మీదేవి నాగరాజు పాల్గొన్నారు. ఎన్నికల హామీలో భాగంగా సూపర్ 6 పథకాల్లో ఒక్కొక్క హామీలను ప్రభుత్వం నెరవేరుస్తోందని చెప్పారు. ఇక కూటమి ఏడాది పాలనపై సీఎం చంద్రబాబు చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు క్లుప్తంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలియజేశారు. గ్రామానికి చెందిన వ్యక్తి మరి ఈ నిధులు అయితే సార్ మాకైతే ఈ సంవత్సరం మాకు నిధులు చక్కగా అందినాయి. మళ్ళీ ఇంకా ఈ నిధులు వస్తే ఇంకా మేము గ్రామాల అభివృద్ధి బాట పడతాము. అయితే ఇన్ని 4 ఏళ్ళు మేము అప్పుల్లో కూరుకుపోయినాం సార్. సర్పంచ్లు చాలా అన్యాయంగా మేము వెనకబడి అప్పుల్లో ప్రతిరోజు మేము అప్పులై తెచ్చి పనులు చేసినాము. మాకైతే నిధులు రాలేదు. ఇప్పుడైతే కొంచెం ఊపిరి పిలుచుకున్నాం సార్. నిధులు వచ్చినాయి. ఇంకా నిధులు వస్తే మేము సంతోషించి మన ఎమ్మెల్యే సార్కు ఎప్పుడు పలకరించినప్పుడు ఎమ్మెల్యే సార్ అంటుంటూ ఖచ్చితంగా అభివృద్ధి పనులు చేస్తాం సార్. సార్ ఎమ్మెల్యే గారికి కూడా పేరు తెస్తాం. మా పంచాయతీ పరిధిలో చేసి వైసీపీ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్లో వచ్చినాయి సార్. అదే చాలా సంతోషపడుతున్నాం సార్. అదే ఊపిరి పిలుచుకున్నాం సార్. మేము మా ప్రభుత్వంలో మేలు చేయలేదు కాబట్టి, మాకు నిధులు రాలేదు కాబట్టి చాలా బాధతో ఉన్నాము. ఆ బాధను మన ఎమ్మెల్యే సార్ గారు వచ్చి మన పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు మాకు ఒక న్యాయం చేసినారు సార్. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు సార్ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా అవకాశం సార్ ఈ అవకాశం తొలి అడుగు అనే కార్యక్రమంలో ఈరోజు ములుకలేడు గ్రామానికి రావడం జరిగింది. ములుకలేడు గ్రామంలో ఎన్నికల సమయంలో ఏ రకంగా మనము ఈ సర్కిల్లో జనాలతో నిండిపోయిందో ఈరోజు కూడా జనం అంత తండోపతండాలుగా వచ్చారంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానం, ఒక కపట ప్రేమతో జగన్ రెడ్డి కపట నాటకాలు ఆడుతూ అన్ని దుర్మార్గమైన ఒక రౌడీల ఇంట్లోకి వెళ్ళి రౌడీలు గంజాయి బుటాల దగ్గరికి వెళ్ళి పరామర్శ రూపంలో వెళ్ళడం నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలకి మనం ధైర్యం చెప్పాల్సిన ఈ పరిస్థితుల్లో ఆ రకంగా చేయడం చాలా దురదృష్టకరం. మొన్ననే చూసాం వాళ్ళ కార్యకర్త కారు కింద పడి గొంతు పైన పడి నలిగిపోతా అంటే కూడా పట్టించుకోకుండా అదే వాహనంలో ముందుకెళ్ళి ఆ వ్యక్తిని పక్కన పడేసి ఆ వ్యక్తి చనిపోయేదానికి కారకుడయ్యారు. అలాంటి వ్యక్తిని పరామర్శించుకోకుండా ఏదైతే గంజాయి ముఠాలో ఒక బ్లేడ్ ముఠాను పరామర్శించడానికి వెళ్ళాలంటే మనం అందరూ తల ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రోత్సహిస్తున్నాడు. ఏదైతే మనం ప్రశాంతంగా ఉండాల్సిన ప్రాంతాన్ని హింసకి ప్రోత్సహిస్తున్నాడు. అలాంటి హింస చేసే వ్యక్తుల్ని రాబోయే కాలంలో కూడా ఎక్కడ కూడా మనం అవకాశం ఇవ్వకూడదు. ఇంకొక 10-15 ఏళ్ళు మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కొనసాగితే మన రాష్ట్రం అభివృద్ధి బాటలను పయనిస్తుందనేది మనందరికీ కూడా దృఢమైన నమ్మకం ఉంది. కాబట్టి ప్రజలారా గమనించాలి. ఏదైతే మన తల్లికి వందనం కావచ్చు, లేదా రైతు భరోసా కావచ్చు, లేదా ఉచిత బస్ సర్వీస్ కావచ్చు, 2 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, మరి కూడా రకరకాలుగా అన్ని కూడా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని ఖమ్మం జిల్లా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఇచ్చిన 72 గంటల కాలేజీల బంద్ పిలుపు జిల్లా వ్యాప్తంగా విజయవంతమైంది. విద్యార్థులు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి గోకినపల్లి మస్తాన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరచి విద్యార్థుల ఆకలి కేకలు, ఆర్తనాదాలు వినాలని హితవు పలికారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ తక్షణమే విడుదల చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం తగదన్నారు. అరెస్టులతో విద్యార్థి ఉద్యమాన్ని అణిచివేస్తామనుకుంటే గత పాలకులకు పట్టిన గతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా పడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ 72 గంటల బంద్ పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం కూడా బంద్ పిలుపునివ్వడం జరిగింది. సంపూర్ణంగా ఈరోజు శాంతియుతంగా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ ఉన్న మంత్రులు కూడా ఏమీ స్పందించుకోకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8,150 కోట్ల పెండింగ్లో ఉంటే ఈరోజు వాటిని విడుదల చేయకుండా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే విద్యార్థుల మీద మీకు ఎంత ప్రేమ ఉంది? ఈరోజు ఒక పక్క విద్యార్థులు చనిపోతూ ఉంటే ఎందుకు స్పందించట్లేదు? డిగ్రీ కాలేజీలలో, పీజీ కాలేజీలలో, ఎక్కడైతే బీఫార్మసీ కాలేజీలు, బీటెక్ కాలేజీలు ఉన్నాయో అయిపోయిన విద్యార్థులందరూ కూడా ఈరోజు టీసీలు మేమో తీసుకోవాలంటే ఫీజు రిమెంట్ పెండింగ్లు ఉన్నాయని చెప్పి అక్కడ యాజమాన్యం కడతారు, మీకు టీసీలు ఇస్తామని చెప్పిన ఈ రోజు యాజమాన్యం చేస్తా ఉంది. మీరు ఎందుకు స్పందించట్లేదు? ఈరోజు తుమ్మలేశ్వర గారు ఇక్కడ ఖమ్మంలో పర్యటన చేస్తా ఉన్నారు. మీ ఇక్కడ
ధర్నా చేస్తూ ఉంటే భయపడి పోతా ఉన్న పరిస్థితి ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు కనపడుతుంది. ఇదేనా ప్రజాపాలన అంటే? విద్యార్థులు ధర్నా చేయొద్దని చెప్పి ధర్నా చేస్తుంటే మీరు ఎందుకు స్పందించట్లేదు తుమ్మల నాగేశ్వరరావు గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. నిజంగా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే తక్షణమే మాకు రావాల్సిన స్కాలర్షిప్, ఫీజు రిమెంట్ విడుదల చేయాల్సిందే. లేకపోతే మాత్రం జిల్లాలో ఎక్కడ తిరిగినా కూడా మంత్రులను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ అడ్డుకొని తీరుతుంది. అవసరమైతే మంత్రుల ఇల్లు కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తున్నాం. మీరు ఎంతమంది అరెస్టులు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా కూడా పీడీఎస్ విద్యార్థి సంఘం భయపడదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, విద్యార్థుల తడాకేందో చూపిస్తాం ఈ రోజు నుంచి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక ఎన్నికలను నిర్వహించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల మృతి చెందిన ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే మదన్లాల్ కుటుంబ సభ్యులు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలు గమనించాలని ఆమె కోరారు. బీసీ బిల్లును ఆమోదించే విధంగా బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు కేంద్రంపై ఒత్తిడి తీసుకుని రావాలని ఆమె కోరారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.